ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరొక సెషన్లోనికి ప్రవేశిస్తుండగా మీ సహాయాన్ని కోరుచు నడిపించమని వేడుకొనొచ్చు తండ్రి. యేసు ప్రభు వారి పవిత్రమైన నామంలో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మీకా గ్రంథ వివరణలో ఉన్నాం. 8వ సెషన్లోనికి ప్రవేశిస్తున్నాం. కరెక్టేనా? రైట్. మొదటి అధ్యాయము 10వ వచనం నుండి మనం మాట్లాడుకోవాల్సిన పోర్షన్. 7 అధ్యాయాలు, 6 సందేశాలు. అందులో మనము మొదటి సందేశంలో ఉన్నాము. ఆ మొదటి సందేశంలోని పార్ట్ 1లో ఉన్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇది పార్ట్ 1? మొదటి అధ్యాయము 2వ వచనము నుండి అదే అధ్యాయము 16వ వచనం వరకు. దీనిని మళ్ళీ మనము సెక్షన్స్గా డివైడ్ చేసుకున్నాం. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏ అన్నది 2వ వచనము నుండి 7వ వచనం వరకు. దీనికి మనం ఒక చిన్న టైటిల్ ఇచ్చాం. షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు ప్రవక్త యొక్క ప్రవచనం. తర్వాత సెక్షన్ బిలో మనకు ఒకే వచనం ఉంది. ఏమిటది? 8వ వచనం, ప్రవక్త యొక్క ప్రలాపం. ఇప్పుడు సెక్షన్ సిలో ఉన్నాం. 9వ వచనం నుండి 16వ వచనం వరకు. దీనికి ఏమైనా టైటిల్ ఇచ్చామా? యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ప్రవక్త యొక్క ప్రవచనం, వాటి వినాశనం గురించి. 7వ సెషన్ని ముగిస్తూ నేను చెప్పిన మాట, ప్రవక్త అయిన మీకా గారు యూదాలోని ప్రాంతాల వినాశనం గురించి తెలియచేయడానికి ఆయన ఒక ఆసక్తికరమైన భాషా శైలిని ఈ 9వ వచనం నుండి లేదా 10వ వచనం నుండి ముఖ్యంగా ఎన్నుకున్నట్టుగా మనం గమనించాం. అదే శ్లేష భాషా శైలి, పన్ లాంగ్వేజ్. ఒక ఊరికి పేరుంటే ఆ పేరుకున్న అర్థాన్ని బట్టి ఆ అర్థములో నుంచి ఒక వర్తమానాన్ని తీసి చెప్పే ప్రయత్నం మీకా గారు చాలా అందంగా చేశాడు. అలా షెఫేలా అనేటువంటి ప్రాంతములోని 11 ప్రాంతాల గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ఆ 11 ప్రాంతాల పేర్లు నిన్న మనం చూసాం. మరొకసారి చూద్దాం. గాతు, బేత్లెయప్రా, షాఫీరు, జయనాను, బేతేజెలు, మారోతు, లాకీషు, మోరెషెద్గతు, అజ్జీబు, మారేషా, అదుల్లాము. ఈ పేర్లన్నిటికీ కూడా అర్థాలున్నాయని చూసి ప్రతి పేరుకు కూడా ఒక అర్థాన్ని లేదా దాని భావాన్ని నేను మీకు అందించడం జరిగింది. అవి కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. గాతు అనగా తెలియచేయు, బేత్లెయప్రా అనగా హౌస్ ఆఫ్ డస్ట్ లేదా ధూళి ఇల్లు అని మాట్లాడుకున్నాం. షాఫీరు అనగా సొగసైనది, ప్లెజెంట్ ఆర్ బ్యూటిఫుల్ అని చెప్పాను. నెక్స్ట్ జయనాను, కమ్అవుట్, బయలుదేరు, ఒక చోటు నుండి బయలుదేరు. తర్వాత బేతెజెలు, వేరొకరి ఇంటికి కొనిపోబోడు, హౌస్ ఆఫ్ టేకింగ్ అవే. నెక్స్ట్ మారోతు, చేదు అని చూసాం. లాకీషు, పట్టుకొనుటకు కష్టతరమైన ప్రాంతం అది. తర్వాత మోరెషెద్గతు, సొత్తు, ఇన్హెరిటెన్స్ అని మాట్లాడుకున్నాం. తర్వాత అజ్జీబు, అబద్ధం, మాయ, మోసం, డిసెప్షన్
అని మాట్లాడుకున్నాం. చివరిది కాదు, మారేషా హక్కుదారుడు అని మాట్లాడుకున్నాం. చివరిది అదుల్లాము సురక్షిత ప్రాంతం, అ ప్లేస్ ఆఫ్ సేఫ్టీ అని మాట్లాడుకున్నాం. ఈ అర్థాలతో కూడుకున్న పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లు ఏ ప్రాంతాలకైతే ఏ ఊర్లకైతే అవి పేర్లుగా ఉన్నాయో ఆ ఊర్ల భవిష్యత్తు చెబుతున్నాడు మీకా గారు. భవిష్యత్తు చెబుతున్నాడు. కుక్కడం అన్న తెలుగు పేరు మనకు పదం తెలుసు కదా, పేరు పక్కన పెట్టండి. పదం తెలుసు కదా, కుక్కడం. కుక్కడం అంటే వాడు బాగా ఆకలితున్నాడు, బాగా కుక్క ఏంటారు వాడిని అని అంటారు. ఏంటర్ అట్లా కుక్కుతున్నాడు వాడు అని అంట. కుక్కడం ఒక అర్థం. కుక్కడం అన్న పేరు మీద ఒక ఊరు ఉంది, ఆ ఊరి పేరు కుక్కడం. అదే అర్థముతో వచ్చేటువంటి ఒక వాక్యాన్ని మనం క్రియేట్ చేయడం పెద్ద విషయం ఏం కాదు. అందుకే నేను 4 తెలుగు పేర్లను గురించి నేను చెప్పాను. దండుపేట, రణస్థలం, చీకటిగూడెం, భాగ్యనగరం. ఈ 4 ప్రాంతాలు ఒకే రీజన్లో ఉంటే, ఒకే దగ్గర ప్రాంతాల్లో ఉంటే, ఆ 4 ప్రాంతాలకు ఏదో విపత్తు రాబోతున్నది అని నేను చెప్పదలుచుకుంటే ఆ 4 ప్రాంతాల గురించి నేను ఎలా చెప్పొచ్చు అని ఒక చిన్న ఆసక్తికరమైన ఒక చిన్న పద్యభాగ రూపంలో ఒకటి చెప్పాను. ఏమిటది? దండుపేటలో దండెక్కువై, రణస్థలంలో రణం మొదలై, చీకటిగూడెముకు చీకటి కమ్మితే భాగ్యనగరం భాగ్యాన్ని కోల్పోయింది అన్నాను. వినడానికి ఆకర్షణీయంగా ఉంది, ఆసక్తికరంగా ఉంది, అందులో ఒక సందేశము ఉంది. అవునా? నిజంగా దండుపేటలో దండు దిగుతోందా? అది త్వరలో జరుగుతోంది. నిజంగా రణస్థలంలో రణం మొదలవుతుందా? అవును, రణం మొదలు కాబోతుంది. ఆ రణం మొదలైన తర్వాత చీకటిగూడెం అనే ప్రాంతానికి నిజంగానే చీకటి కమ్ముకుంటుందా? అవును, కమ్ముకుంటుంది. ఇది జరిగినప్పుడు భాగ్యనగరం నిజంగానే భాగ్యాన్ని కోల్పోతుందా? అది 100కు 100% జరగబోతోంది. ఇది మీకు అర్థమైతే తెలుగు ఊర్ల గురించి, యూదయ ప్రాంతంలోని షెఫేలా అనే ప్రాంతపు భవిష్యత్తుని ఈ రీతిగా ఆయన మాట్లాడుతున్నాడు. అర్థాలు ఇచ్చాను గనక ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ మనం ముందుకెళ్దాం. 10వ వచనం, గాతు పట్టణములో దీనిని తెలియజేయవద్దు లేదా తెలియజెప్పవద్దు. ఎందుకు ఈ మాట చెప్పాడు? గాతు అనేటువంటి ఆ పదం తెలియజేయు అనేటువంటి తెలుగు అర్థాన్ని హీబ్రూలో మాట్లాడితే అదే భావాన్ని, అదే సౌండ్, అదే ఉచ్చారణ కలిగినటువంటి పదం వస్తుంది. అది మాత్రమే కాకుండా ఒకనాడు సౌలు రాజుగారు చనిపోయినప్పుడు దావీదు గారు ఈ విషయాన్ని గాతులో తెలియచేయొద్దు అని చెప్పిన మాట కూడా నేను చూసాం. ఎక్కడ? సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసాం. ఎందుకు తెలియజేయవద్దు? గాతు అనేది ఫిలిస్తీయుల ప్రాంతం, ఫిలిస్తీయుల పట్టణం. యూదులకు ఏదైనా నాశనం జరిగితే ఆనందించేది శత్రువులేగా. ఇది గాతులో తెలియజేయవద్దు అని ప్రవక్త చెప్పిన వెంటనే మాకేదో సంభవించబోతోంది అని ప్రజలకు అర్థమైపోవాలి. ఒకనాడు దావీదు గారు కూడా ఉపయోగించిన పదజాలం యూదులకు బాగా తెలుసు గనుక పైపెచ్చు గాతులో ఎందుకు తెలియజేయవద్దంటున్నాడు అన్న ఆలోచన కూడా వారికి పుట్టాలి, ఏదో విపత్తు రాబోతున్నదని. గాతులో తెలియజేయవద్దు. 10వ వచనం, అచ్చట ఎంత మాత్రము ఏడవద్దు. అర్థం కావాలి మీకు ఇప్పటికే. గాతు దగ్గరికి వెళ్ళి ఎవడు ఏడవకండి మనోళ్ళు. ఎందుకు? మన వాళ్ళు ఏడుస్తున్నారంటే గాతు వాళ్ళకు మ్యాటర్ అర్థమైపోతుంది, వీళ్ళకేదో జరగబోతుందిరా అని. ఇది గాతు వారి కోసం కాదు రాసింది, తన ప్రాంతంలో ఉన్న వారి కోసం రాసింది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది. బేత్లెయెఫ్రాలో నేను ధూళిలో పడి పొర్లి తిని. ఇందాక నేను మాట్లాడిన శ్లేష భాషా శైలి మనసులో పెట్టుకుంటేనే ఇది అర్థమవుతుంది. బేత్లెయెఫ్రా అంటే అది ధూళి ఇల్లు. ఇందాక చీకటి గూడెం అన్నాను.
ఆ చీకటి కూడా మన ఊరికి వెళితే నిజంగానే కరెంట్ లేదనుకోండి, అప్పుడు ఏమంటాం మనం? బా, పేరుకు తగ్గ ఊరయ్యా మీది, పేరుకు తగ్గ ఊరు. నిజంగానే కరెంట్ లేదు మీ దగ్గర, నిజంగానే పవర్ లేదు మీ దగ్గర. బేత్లెహేమ్ అంటే అ హౌస్ ఆఫ్ డస్ట్. అదేనా మనం చూసింది? ధూళి ఇల్లు, పేరుకు ధూళి ఇల్లు. కానీ ప్రవక్త అంటున్నాడు, ఆ ఊరికి వస్తే నిజంగానే ధూళిలో పొరలాల్సినటువంటి పరిస్థితి. కారణం, ఆ ఊరు త్వరలో మట్టి కరవబోయేటువంటి పరిస్థితి. ధూళి, అసలు ధూళిలో పొరలడం అన్నది సహజంగా దేన్ని సూచిస్తుంది? భయంకరమైన బాధ. ధూళిలో పొరలడం. నెక్స్ట్ మాట ఏంటి? షాఫీరు నివాసి దిగంబరివై అవమానము నుండి వెళ్ళిపోమ్ము. అసలు షాఫీరు అంటే దాని మీనింగ్ ఏమని చూసాం మనము? బ్యూటిఫుల్, సొగసైన. ఒక వ్యక్తికి వస్త్రాలు అలంకరణ అని అనుకోండి కొద్దిసేపు. ఈ డ్రెస్లో నువ్వు నిజంగా చాలా బాగుంటావు బాబు అంటాం ఒక అబ్బాయిని చూసి. ఈ డ్రెస్ నీకు చాలా సెట్ అవుతుంది, ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగుంటావు అని ఎవరైనా అన్నాం అనుకోండి, ఆ వ్యక్తికి ఆ దుస్తులు ఒక అందాన్ని తెచ్చిపెట్టాయి కదా. మా వాడండి ఈ టీషర్ట్లో చాలా ముద్దుగా ఉంటాడండి అన్నాను అనుకోండి, డ్రెస్కి ఇస్తున్నా నేను ఆ యొక్క సర్టిఫికెట్. షాఫీరు అంటే సొగసైన, బ్యూటిఫుల్. కానీ ఆ సొగసు పోయి ఆ ఊరు దిగంబరి అయి అవమానము నొందే రోజులు సొగసైన ఈ ఊరికి దగ్గరలో ఉన్న ఈ రోజులు అని చెబుతున్నాడు. ఆ ఊరి వాళ్ళకే కాదు, మొత్తం ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కలిపి మాట్లాడుతున్నమాట. నెక్స్ట్, జయనాను వారు బయలుదేరక నిలిచిరి. జయనాను వారు బయలుదేరక నిలిచిరి. జయనాను అంటే ఏమనుకున్నాం మనము? మీనింగే బయలుదేరడం. ఎందుకు బయలుదేరక నిలిచిరి? బయటికి వస్తే తలకాయలు లేచిపోతాయని భయం వీళ్ళకి. అంటే జయనానులో ఉండేటువంటి మీరు ఎవరైతే ఉన్నారో ప్రజలారా, త్వరలో ఒక కాలం రాబోతోంది, ఒక సమయం రాబోతోంది. ఆ రోజున గడప దాటి, ఇల్లు దాటి బయటికి అడుగు పెట్టాలంటే మీరు గజగజ వణికిపోయే రోజులు త్వరలో ఉన్నాయంటున్నాడు ప్రవక్త. త్వరలో ఉన్నాయి మీకు జైనాను వాసులారా. నిజానికి జైనానుకే కదా అది, అన్ని ప్రాంతాల వారికి అదే. కాకపోతే అర్థం అది ఉంది కనుక దాన్ని అలా సెట్ చేసి చక్కని పదజాలం ఆయన వ్రాసినటువంటి తీరది. కేవలం షాఫీరు మాత్రమే కాదు అందవికారంగా మారిపోయేది, కేవలం షాఫీరు మాత్రమే కాదు దిగంబరిగా మారిపోయేది. ఆ ప్రాంతాలన్నీ కూడా లేచిపోతున్నాయి త్వరలో. జయనాను అనే పదం వచ్చింది కనుక ఒక చిన్న వచనం మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము. ఇది మొదటి రోజు చెప్పాను నేను, అక్కడికి మళ్ళీ వస్తున్నాను. యూదులకు దేవుడు కేటాయించిన భూప్రాంతంలో మైదాన ప్రాంతం ఒకటి ఉందని చెప్పాను. ఆ మైదాన ప్రాంతాన్ని మనం ఏమనుకున్నాం? షెఫేలా. ఆ షెఫేలా ప్రాంతానికి లేదా ఆ షెఫేలా ప్రాంతంలో కొన్ని ఊర్లు ఉన్నాయని చదువుకున్నాం. 33 నుంచి 41 వచనములు. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 33 నుంచి 41. 36 నుంచి చదువుకుందాం. షరాయిము, అదితాయిము, గెదేరా, గెదేరోతాయిము అనునవి వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. నెక్స్ట్ 37 సెనాను, హదాషా, మిగ్దోల్ గాదు అనుందే. ఇక్కడ సెనాను అనే పదం ఉంది కదూ, సెనాను అనే పదం ఉంది కదూ. ఈ సెనానే మీకా గ్రంథంలో ఉండే జయనాను అని కొందరు అభిప్రాయం. జస్ట్ కొందరు అభిప్రాయం, మీరు కన్ఫర్మ్ చేసుకోకండి. ఇది ఒక అభిప్రాయం ఉంది. ఎందుకు? అది షెఫేలాలో ఉంది, ఇది షెఫేలాలో ఉంది, దాదాపుగా సౌండ్ కూడా ఒకటే గనుక జయనాను ఈజ్ నథింగ్ బట్ సెనాను ఇన్ యెహోషువ అనేటువంటి ఒక ఆలోచన కూడా క్రైస్తవ సమాజంలో వినపడుతుంటుందని జస్ట్ అలా నోట్ చేసుకోండి. వద్దాం జయనానికి. జయనాను వారు బయలుదేరకై ఉన్నారు. ఎందుకు బయలుదేరకై ఉన్నారు? భయం గుప్పిట్లో జయనాను
త్వరలో చిక్కుకొని పోయే పరిస్థితి అని చెబుతున్నాడు. నెక్స్ట్, ప్రలాపము బేతేజెలులో మొదలుపెట్టి జరుగుచున్నది. ఎందుకు ప్రలాపం బేతేజెలులో? అది వేరొకరి ఇంటికి కొనిపోబడుచున్నది కనుక. అదేనా దాని అర్థం? అదే కదా దాని అర్థం. వేరొక ప్రాంతానికి. ఏ ప్రాంతానికి? ఏ ప్రాంతానికి? అష్షూరీయులు యూదులను కూడా కొంతమందిని చెరపట్టుకొని పోయారు. కానీ ఆయన అసలు డూమ్స్ డేని చెప్పబోతున్నాడు త్వరలో. ఇవంతా ఫస్ట్ అటెంప్ట్, ఇవన్నీ కేవలము ప్రారంభంలో జరిగేదే. చెరలోనికి వీళ్ళు వెళ్ళిపోబోచున్నారు అన్నది ఈ ప్రాంతాల పేర్లు ఏవైతే చెబుతున్నాడో ఒక మాట చెబుతాను ఇప్పుడు మీకు. మొదటి అధ్యాయం 1వ వచనంలో దేని గురించి అన్నాడు? దేవుడు తనకు తెలియజేసింది షోమ్రోనును గూర్చి, యెరూషలేమును గూర్చి. ప్రవక్త మెయిన్ ఫోకస్ యెరూషలేం. యెరూషలేముతో పాటు మిగిలిన ప్రాంతాలను కూడా అలా టచ్ చేసుకుంటూ వస్తున్నాడు. కారణం, సన్హెరీబు ఈ ప్రాంతాలపై దాడి చేయబోతున్నాడు కనుక త్వరలో. అందుకోసం వద్దాం. బేతేజెలులో మొదలుపెట్టి జరుగుచున్నది. ప్రలాపము బేతేజెలులో మొదలవుచున్నది. ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి వారిది. మారోతు వారు తాము పోగొట్టుకున్న మేలును బట్టి బాధ నందుచున్నారు. తాము పోగొట్టుకున్న మేలు. ఎప్పుడైతే మేలు పోతుందో కీడే ఉంటుంది. కీడంటే దేనికి గుర్తు? చేదుకు గుర్తు. లాస్ట్ ఇయర్ అంతా నాకు చేదు జ్ఞాపకాలేనండి అంటాం. అంటే ఏదో జరగరాంది జరిగింది, ఏదో కీడు జరిగింది. మారోతు అనగా చేదు. మీ ఊరి పేరే చేదు కాదు, నిజంగానే మీరు చేదును అనుభవించబోతున్నారు త్వరలో అని చెబుతున్న తీరు. మారోతు వారు తాము పోగొట్టుకున్న మేలును బట్టి బాధ నందుచున్నారు. ఏలైనగా యెహోవా యొద్ద నుండి కీడు దిగి యెరూషలేము పట్టణ ద్వారము మట్టుకు వచ్చెను. యెరూషలేము వరకు వచ్చిందనంటే ఈ ప్రాంతాలని లేచిపోయినట్టే. ఈ ప్రాంతాలని లేచిపోయినట్టే. వరదలు వచ్చాయి. ఎత్తులో ఉన్న స్థలమే ఎగిరిపోయే పరిస్థితి ఉంది. ఇక కిందున్న ప్రాంతాలు ఏమైంటే ఇక మనం ఊహించుకోవచ్చు. దాని గురించి పెద్ద మనం రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఎత్తులో ఉన్న ప్రాంతమే మునిగిపోతుందంటే ఇక కిందున్న ప్రాంతాలు ఏమైనట్టు? షెఫేలా కింద ఉంటుంది, యెరూషలేము ఎత్తులో ఉంటుంది. యెరూషలేము వరకు కీడు వచ్చిందంటే, పట్టణ ద్వారం వరకు వచ్చిందనంటే, ఎవరు ఈ పట్టణ ద్వారం వరకు వచ్చింది? నిన్నటి ఎపిసోడ్ మీరు మర్చిపోకూడదు. సన్హెరీబు తన సైన్యాన్ని తీసుకొని యెరూషలేము దాదాపుగా ద్వారాల వరకు వచ్చేసాడు. 13వ వచనం, లాకీషు నివాసులారా, రథములను యుద్ధపు గుర్రములను కట్టుడి. యూదయ దేశములో లాకీషు అన్నది చాలా ముఖ్యమైన పట్టణం అని చెప్పాను. చాలా ముఖ్యమైన పట్టణం. ఒక రకంగా పడమర నుంచి యూదయ దేశాన్ని కాపాడే పట్టణం ఇది. యూదయ దేశానికి పశ్చిమం అనేది ఒకటి ఉంది, పడమర దిక్కు. ఆ పడమర దిక్కు నుంచి ఏ శత్రువులైనా యూదయలోనికి ప్రవేశించాలంటే లాకీషును చూసి భయపడే పరిస్థితి. ఒక సెక్యూరిటీ ప్లేస్ ఈ దేశానికి అదే. అందులో నుంచి ఎవరైనా ప్రవేశించాలంటే 1కి 4 సార్లు ఆలోచించాలి. అలాంటి పట్టణానికి దేవుడిస్తున్న వార్నింగ్, ఇక నువ్వు యుద్ధానికి రెడీ కావాలంటున్నాడు లాకీష్తో. నువ్వు యుద్ధానికి రెడీ కావాలి. ఎవడు నీ జోలికి రాడు, ఎవడు నీ వరకు రాడను అనుకుంటున్నావేమో. యుద్ధానికి రెడీ కావాలి. అందుకేం చేయాలి? నీవు రథములకు యుద్ధపు గుర్రములను కట్టి సిద్ధంగుండు. ఇంకొక విషయం చెప్పనా? యూదయ దేశం పాడైపోయింది దేవుని దృష్టిలో. యూదయ దేశం యెరూషలేముతో సహా పాడైపోయింది. పాడైపోవడానికి మొట్టమొదట ప్రారంభమైంది పాపం. అంటే దేవుడు ఈ యూదయను లేపేయాలరా, ఈ యూదయను మొత్తాలిరా, ఈ యూదయను నాశనం చేయాలి అని దేవుడు నిర్ణయానికి రావడానికి ఏ కారణమైతే యూదయలో కనబడిందో దాని ప్రారంభం లాకీషులోనే పుట్టింది. లాకీషులోనే.
మనం ఇదే అధ్యాయము 9వ వచనంలో ఏం చదువుకున్నాం? 9వ వచనంలో దానికి తగిలిన గాయములు మరణకరములు, అవి యూదాకు తగిలి ఉన్నవి అని చదువుకున్నాం కదా నిన్న. పాపం అనే రోగం షోమ్రోను గురించి మాట్లాడుతున్నాడు. అది ఇశ్రాయేలీల రాజధాని గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలు ఏ పాపాలైతే వారు మూట కట్టుకున్నారో ఆ పాపాలు నెమ్మదిగా పారి ప్రవహించి యూదయను కూడా అవి కప్పేశాయి. అలా కప్పేయడానికి మొట్టమొదట ఆ పాపాలు టచ్ చేసింది లాకీషుని. చూద్దాం అది 13వ వచనం. లాకీషు నివాసులారా, రథములకు యుద్ధపు గుర్రములను కట్టుడి. ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీయందు కనబడినవి, అది సియోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండును. లాకీషు, సియోను కుమార్తె అంటే యెరూషలేం. సియోను కుమార్తె అంటే ఏంటి? యెరూషలేం ఈ రోజు నా కళ్ళెదుట ఏ పాపాలను బట్టి అయితే దోషిగా కనబడుతుందో ఆ పాపాలు యెరూషలేమున్న యూదయలో పుట్టింది నీలోనే. నువ్వే ప్రథమ కారణం, నీ దగ్గరే. ఇశ్రాయేలుల పాపాలు నీ వరకు చేరి నీ నుంచి మొత్తం స్ప్రెడ్ అయిపోయాయి. తాను చెడిన కోతి వనమెల్ల చెడగొట్టినట్టుగా లాకీషు చెడిపోయి యూదయను మొత్తం చెడగొట్టింది. నువ్వే ప్రథమ కారణం అంటున్నాడు. చూడండి, నీవే ప్రథమ కారణం. లాకీషు ఎన్నవది? ఇప్పుడు మనం చూస్తున్నది ఎన్నవది? 6వ ప్రాంతం. ఒకనాడు ఇశ్రాయేలీలలో కనబడిన దోషాలు నీయందు కనబడుచున్నవి. నీ కళ్ళెదుట నీ సోదర దేశం పాపము చేసి మొత్తబడే స్థితిలో నీ కళ్ళెదు కనబడుతున్నప్పుడు నువ్వు మారాలే, కానీ దాని కాపీ కొట్టి నువ్వు పేస్ట్ చేస్తేలా. యెహెజ్కేలు గ్రంథం ఒక వచనం చూద్దాం. 23వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 11. దాని చెల్లెలైన ఒహోలీబా దానిని చూచి కాముకత్వమందు దానిని మించి అక్క చేసిన జారత్వముల కంటే మరి ఎక్కువగా జారత్వము చేసెను. ఎవరి అక్క చెల్లెళ్ళు? అక్క షోమ్రోను, చెల్లెలు యెరూషలేము. లేదా అక్క ఇశ్రాయేలు జనాంగం 10 ట్రైబ్స్, చెల్లి యూదయ దేశం. ఆల్రెడీ అక్క పాడైపోయింది, చెల్లి సెట్ అవ్వద్దు. అక్క చేసిన పాపము కంటే చెల్లి ఎక్కువ చేస్తోందట. అదే ఇక్కడ చెబుతున్నాడు. ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు, మీకా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీయందు కనబడినవి, అది సియోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండును. యుద్ధానికి సిద్ధం కావాలి లాకీషు, కానీ నువ్వు గెలవలేవు. సన్హెరీబు పట్టింది ఏ ప్రాంతానని చెప్పాను? లాకీషు. వెళ్దాం ఇంకా. మోరెషెద్గతు విషయంలో మీరు విడుదలకై కోలు ఇయ్యవలసి వచ్చును. మోరెషెద్గతు ఏం గుర్తుకు రావాలి? మోరెషెద్గతు చూస్తే మీకా గారి సొంతూరు అది. మీకా గారు పుట్టిన ఊరిది. మోరష్తీయుడైన మీకా అన్న మొదటి వచనంలో మోరష్తీయుడైన మీకా అంటున్నాం మనము కదా. దర్శన రీతిగా మోరష్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవాకు. ఆ ఊరికున్న మరొక పేరు మోరెషెద్గతు. ఎందుకు ఆ పేరు? మోరెషెద్గతు. గతు అంటే గాతు, ఫిలిస్తీయ ప్రాంతం. గాతు అన్న ప్రాంతానికి ఈ మీకా గారు పుట్టిన ఊరు దగ్గర ఉండడం చేత అది గాతుకు దగ్గరలో ఉన్నది అని చెప్పడానికి ఆ ఊరిని మోరెషెద్గతు.
మీటింగ్స్ ఎక్కడండి? మేలో అని అడిగితే మనం చిక్కాల అని చెప్పాం చాలామందికి. వెంటనే అడిగారు, ఏ చిక్కాల? ఏ చిక్కాల? కొమ్ము చిక్కాలనా? కొమ్ము చిక్కాలని ఒక ఊరుంది. కొమ్ము చిక్కాలనా అని అడిగితే కాదు కాదు కాదు, చాగళ్ళు చిక్కాల. చెప్పలేదా? చాగళ్ళు చిక్కాల, నిడదవోలు చిక్కాల అంటే అర్థం ఏంటి? చాగళ్ళుకు దగ్గరలో ఉన్న చిక్కాల, నిడదవోలుకు దగ్గరలో ఉన్న చిక్కాల. చిక్కాలే కదా అని ముందు వెనకలు చూడకుండా మీరు కొమ్ము చిక్కాలకి వెళ్తే అక్కడ చిక్కుల్లో పడక తప్పదు. మీరు వెళ్ళొచ్చు, మేము ఉండం అక్కడ. అలాగే మోరెషెత్ గతు, గతు అనగా గాతు, గాతుకు దగ్గరలో ఉంది కనుక అది మోరెషెత్ గతు అని కూడా పిలువబడుతుంది. ఏంటి మోరెషెత్ గతుది? మోరెషెత్ గతు విషయంలో మీరు విడుదలకై కోలు ఇయ్యవలసి వచ్చును. మోరెషెత్ గత్ అంటే మనం మీనింగ్ ఏం చూసాం? సొత్తును కలిగిన వాడు, లేకపోతే గాతు అనే ప్రాంతానికి దగ్గరలో ఉన్న సొత్తును కలిగిన వాడు, ఇన్హెరిటెన్స్ అని చూసాం. సొత్తు. విషయం ఏంటంటే మోరెషెత్ గత్ యొక్క విడుదలకై మీరు కోలు ఇయ్యవలసి వచ్చును. సొత్తు, కోలు అంటే ఏందనుకుంటున్నారు? ఇంగ్లీష్లో పార్టింగ్ గిఫ్ట్ అని అంటాడు. పార్టింగ్ గిఫ్ట్ అంటే అమ్మాయికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేటప్పుడు కొంచెం సొమ్మిచ్చి పంపిస్తాం, అంతేనా? అమ్మాయికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేటప్పుడు సొమ్మిచ్చి పంపిస్తాం. అప్పుడు అమ్మాయిని ఏం చేస్తున్నట్టు పుట్టింటోళ్ళు, పుట్టింటి వారు అమ్మాయిని ఏం చేస్తున్నట్టు? తండ్రి ఏమంటాడు? అమ్మయ్య గుండెల మీద నుంచి భారం దిగిందండి. భారం దిగిందంటే అర్థం ఏంటి? ఇక అమ్మాయిని పంపించేసామని. అమ్మాయిని పంపించేసామని. అమ్మాయిని పంపించేటప్పుడు ఎలాగైతే కోలు, సొమ్ము, సొత్తు ఎలాగైతే ఇచ్చి పంపిస్తుందో పుట్టినిల్లు, మోరెషెత్ గతు త్వరలో పుట్టింటిని వదిలేసి వెళ్ళిపోతోంది. మోరెషెత్ గతు యొక్క పుట్టిల్లేది యూదయ. యూదయకు బాయ్ చెప్పి మోరెషెత్ గతు చెరలోనికి వెళ్ళిపోతుంది త్వరలో. అది మీకా గారి ఉద్దేశం. మోరెషెత్ గతుకు సొత్తు అరేంజ్ చేయండి త్వరలో, సొమ్ము అరేంజ్ చేయండి త్వరలో పంపించడానికి. ఎంత బాగుంది కదా భాష. మనం తెలుగులో కొంచెం విశ్లేషించి వివరించుకుంటున్నాం కనుక మనకు అర్థమైపోతుంది. మామూలుగా చదివితే ఏమర్థమైపోతుంది? ఏమర్థం కాదు. నిజానికి అన్ని ఊర్లకు అదే గతే. కాకపోతే ఆయన జాగ్రత్తగా తీసుకొని వచ్చాడు ఆ మెసేజ్ని, చాలా బ్యూటిఫుల్గా తీసుకొని వచ్చాడు. అదే వర్డ్ ప్లే అంటే, అదే పదాలతో ఆడుకోవడం. అది ఒక పల్లెటూరులో పుట్టి కూడా భాషను అంత చక్కగా రాస్తున్నాడు చూడండి, బ్యూటిఫుల్. వెళ్దాం. పైపెచ్చు ఆయన ఊరి పేరు చెప్పాడు, మోరష్తీయుడు అని. తండ్రి పేరు చెప్పలేదు, ఊరి పేరు చెప్పాడు, తండ్రి పేరు చెప్పలేదు. యెషయా గారు తండ్రి పేరు చెప్పాడు. ఇద్దరు సమకాలికులే. ఒకే కాలములో యెరూషలేములో యెషయా గారు, పల్లెలలో మీకా గారు. యెషయా గారు ఆమోజు కుమారుడైన యెషయా అని అన్నాడు, కానీ ఈయన మోరష్తీయుడైన మీకా అట. తండ్రి పేరు ఎందుకు చెప్పలేదో మనకు ఎక్కువ మంది ప్రవక్తలలో ఎక్కువ మందికి తండ్రుల పేర్లు వస్తూ ఉంటాయి, కొంతమందికి మాత్రమే ఊర్ల పేర్లు చెబుతుంటారు. ఆమోజు కుమారుడైన యెషయా, బహుశా ఆయన తండ్రి ఒక గనుడేమో. యెషయా గారి తండ్రి, యెషయా అంటేనే ఒక గనులకు సంబంధించిన వ్యక్తి. మీకా గారు అంటే ఒక చిన్ని ప్రాంతానికి చెందిన వ్యక్తి. బహుశా యెషయా గారి తండ్రి 10 మందికి తెలుసేమో, మీకా గారి తండ్రి ఎవరికీ తెలియదు. అందుకే తండ్రి పేరు చెబితే ఎవడు గుర్తుపట్టడేమో ఊరి పేరు చెప్పాడు. యెషయా గారు మాత్రం తండ్రి పేరు చెప్పాడు. అంటే కొంచెం వెనకలేదో వారికంటూ ఒక గుర్తింపు ఉంది. మీకా గారితో పోల్చుకుంటే యెషయా గారి ఫ్యామిలీ ఒక ఘనమైన ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు.
కానీ మీకా గారు తండ్రి పేరు కూడా చెప్పలేదు. పెద్దగా ఎవరికి పరిచయం ఉన్న ఫ్యామిలీ కాదు. ఇక ఈ నాన్న పేరు చెప్పుకోవడం కంటే ఊరి పేరు చెప్పుకున్న కనీసం పలానా ఊరోడు అని అనుకుంటారుగా. అలాంటి చాలా చిన్న కుటుంబంలో నుంచి వచ్చిన మీకా గారు ఎంత గొప్ప సందేశాలు ఇస్తున్నాడో ఈ గ్రంథంలో మనం చూస్తున్నాం. మోరెషెద్గతు విషయంలో మీరు విడుదలకై కోలు ఇయ్యవలసి వచ్చును. నెక్స్ట్, అగ్జీబు ఇండ్లు ఇశ్రాయేలు రాజును మోసపుచ్చునవై ఉండును. అగ్జీబు ఇండ్లు, అగ్జీబ్ అంటే ప్రాంతం. ఇందాక మనం చూసాం, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం చూసాం కదా. 42 నుంచి 47 వచనాలలో మీకు ఆ ప్రాంతం కనపడుతుంది. 42 నుంచి 47 యూదులకు దేవుడిచ్చిన ప్రాంతాలలో అది ఒకటి. చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 42 నుంచి 47 వచనాలలో లిబ్నా, యెతెరు, ఆషాను, ఇప్తా, అష్నానెసీబు, కెయీలా, అగ్జీబు, మారేషా అనునవి వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. యూదయలో ఉన్నటువంటి ప్రాంతాలలో అగ్జీబు ఒకటనే మనకు తెలిసిపోయింది. తర్వాత మారేషా కూడా మనం చదువుకున్నాం ఇక్కడ. రైట్. అగ్జీబు ఇండ్లు ఇశ్రాయేలు రాజును మోసపుచ్చునవై ఉండును. అంటే అగ్జీబు బాగానే ఉంది అనుకుంటుండగా అగ్జీబు లేచిపోతుందట. రాజు అనుకుంటాడు అగ్జీబు బాగానే ఉందిరా అని, కానీ అగ్జీబు బాగలేదు. అది అగ్జీబు పరిస్థితి. నెక్స్ట్, మారేషా నివాసి నీకు హక్కుదారుడగు ఒకని నీ యొద్దకు తోడుకొని వత్తురు. మారేషా నివాసి నీకు హక్కుదారుడగు ఒకరి నీ యొద్దకు తోడుకొని వత్తురు. నువ్వే హక్కుదారుడు నిజానికి, కానీ నీకు హక్కుదారుడు అంటే నువ్వు ఎవడి సొత్తు కాబోతున్నావు. You are going to belong to somebody else in future, in very near future. త్వరలో నీవు మరొకరి సొత్తు కాగబోతున్నావు. నీపై మరొకరికి హక్కు రాబోతోంది. నీకు హక్కుదారుడు ఒకని నీ వద్దకు తోడుకొని వస్తే ఇక వాడికి బానిసవుతావు నీవు, మారేషా అని చెబుతున్నాడు. ఇంకా ఇశ్రాయేలీలోని గనులు అదుల్లామునకు పోవుదురు. ఎందుకు అదుల్లాము? అదుల్లాం అంటే మీనింగ్ ఏం చూసాం? సురక్షితమైన ప్రాంతం. ఎవరు వెళ్తారట అదుల్లాముకి? ఇశ్రాయేల్లోని గనులు కాస్త సురక్షితమైన ప్రాంతాలు వెతుక్కుంటారట. అదుల్లాముకు ఒక చిన్న చరిత్ర ఉంది. సౌలు రాజు దావీదు గారిని వెంటాడుతున్నప్పుడు దావీదు గారు ఒకరోజు అదుల్లాము గుహలో ఆయన తలదాచుకుంటాడు. అదుల్లాము గుహలో ఆయన తలదాచుకుంటాడు. వచనం చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయం. ముందుగా ఆ ప్రాంతాన్ని చూద్దాం, తర్వాత అక్కడికి వెళ్దాం. 6 నుంచి 9 వచనములు. బేత్పూరు, షోకో అంటే రెహబాము కట్టించినటువంటి ప్రాంతాలు. అవి రెహబాము కట్టించినటువంటి ప్రాంతాలు. అదుల్లాము, గాతు, మారేషా, జీపు అన్నటువంటి ప్రాంతాలు. ఇప్పుడు మన సమూయేలు మొదటి గ్రంథంలో దావీదు గారి గురించి మనం చూడగలిగితే 22వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోయాడు. అదుల్లాము గుహలోనికి ఎందుకు తప్పించుకొని వెళ్ళిపోయాడు? అక్కడికి వెళ్తే ప్రాణం నిలబడుతుంది, సేఫ్టీ. అదుల్లాము గుహలోనికి ఆయన తప్పించుకొని పోయాడు. అందుకే అదుల్లాము. గనులు అదుల్లాముకి వెళ్ళుదురు. ఎందుకు? తలదాచుకోవడానికి, ప్రాణాలు కాపాడుకోవడానికి. ఒకనాడు దావీదు గారు ఎలాగైతే తన ప్రాణాలు కాపాడుకోవడానికి అదుల్లాములోనికి వెళ్ళాడో, ఇశ్రాయేలీలోని గనులు సురక్షిత ప్రాంతాలకి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోతారు పారిపోయి అని చెబుతున్నాడు. సియోను, ఇప్పుడు వద్దాం.
10వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్న ఈ పోర్షన్లో ఉన్న షఫేలా ప్రాంతంలోని ఈ ఊర్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి మాట్లాడిన ఆయన ఇవన్నీ చాలా చిన్నవి, అసలు దాడి, అసలు ముప్పు, అసలు పెను ప్రమాదం తర్వాత రాబోతుంది. ఎవరికి? సీయోను నీకు ప్రియులగు వారు నీ యొద్ద నుండకుండా పట్టబడి ఉన్నారు. సీయోను అంటే ఏంటి? యెరూషలేం. యెరూషలేమా నీకు ప్రియులగు వారు. మరి యెరూషలేంకు సంబంధించినవే కదా ఇవన్నీ. యెరూషలేమే కదా రాజధాని. వీటన్నిటికీ ప్రభుత్వం యెరూషలేంలో ఉంది కదూ. యెరూషలేంలోనే వీటికి ప్రభుత్వం ఉండేది, రాజుగారు ఉండేది. కానీ యెరూషలేములో ఉన్న రాజుగారికి సంబంధించిన ఈ ప్రాంతాలు లేదా యూదయలో ఉన్న ప్రాంతాలు, సీయోను నీకు ప్రియులగు వారు నీ యొద్ద నుండకుండా పట్టబడి ఉన్నారు. నీ తల బోడి చేసుకొనుము, బోరుద గద్ద వలె నీ బోడితనము కనుపరుచుకొను. నువ్వు ఆనందించడానికి, కాలరెగిరేయడానికి ఏమీ లేదు నీ దగ్గర. షేవింగ్ మొదలవుతోంది అంటున్నాడు. షేవింగ్ మొదలవుతోంది. అదే నేను ఇల్లును ఊడ్చడం, గదిని ఊడ్చడం అని చెప్పింది. సీయోను నీకు తెలియాలి. తలను బోడి చేసుకో అంటే అర్థం ఏంటి? ఆ రోజుల్లో భయంకరమైన దుఃఖము సంప్రాప్తించినప్పుడు వారు తలాన్ని క్షౌరము చేయించుకునేవారు. ఉదాహరణకు యోబు గారు ఏం చేశారో చూద్దాం. 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనము చూద్దాం. 20వ వచనం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొనెను. ఎందుకు? ఆ బాధ లాంటిది, ఆ దుఃఖం లాంటిది, ఆ భయంకరమైన పరిస్థితి. సీయోను నీకు ప్రియులగు వారు నీ యొద్ద నుండకుండా పట్టబడి ఉన్నారు. నీ తల బోడి చేసుకునము, బోరుద గద్ద వలె నీ బోడితనము కనుపరుచుకును. మొదటి సందేశం, ఆ మొదటి సందేశంలోని పార్ట్ 1 2వ వచనము నుండి 16వ వచనం వరకు. ఇందులో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. ఈ మొదటి సందేశం అంతటికీ మనం ఇచ్చిన టైటిల్ ఏంటి? ఏమనిచ్చాం? తీర్పును గూర్చిన తొలి దేవోక్తి. ఇప్పటివరకు మీరు విన్నది మొదటి సందేశంలోని పార్ట్ 1. ఇప్పుడు పార్ట్ 2లోకి వెళ్దాం. 2వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ అధ్యాయం 11వ వచనం వరకు. 2వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ అధ్యాయము 11వ వచనం వరకు. ఇది పార్ట్ 2. ఈ పార్ట్ 2లోనికి వెళ్ళే ముందుగా నేను పార్ట్ 1లో మీరు విన్నారు కనుక ఇంతసేపు ఇన్ని ఎపిసోడ్స్ ఇశ్రాయేలీయులను అండ్ యూదులను దేవుడు శిక్షించడానికి దేవుడు తెలియజేసిన ముఖ్యమైన కారణం ఏంటో మీరు విన్నారు కనుక చెప్పండి. 1వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు యూదులు చేసిన తప్పులేంటో మనకు కనబడుతున్నవేంటో చెప్పండి. ఉన్నత స్థలములను ఎక్కువగా కట్టుకొని దేవుని దృష్టిలో ఆత్మీయ వ్యభిచారులయ్యారు. ఉన్నత స్థలాలు ఏంటో చెప్పాను నిన్న. ఇతర దేవుళ్లకు, దేవతలకు బలిపీఠాలు కట్టి ఉన్నత స్థలాలపై, ఆ ఉన్నత స్థలాలు లోయలలో ఉండొచ్చు, మైదానాల్లో ఉండొచ్చు, కొండల మీద ఉండొచ్చు. 1వ అధ్యాయంలో దేవుడు వారి మీద చేసిన ఆరోపణ ఉన్నత స్థలాలను గూర్చిన ఆరోపణ. అయితే అది ఒక్కటే కాదు నాయన కారణం వీళ్ళని శిక్షించడానికి. వీళ్ళు చేసిన మరెన్నో పాపాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఇప్పుడు లెక్కల్లోకి తీసుకొని వస్తున్నాను అంటున్నాడు దేవుడు.
అవి రెండవ అధ్యాయంలో మరికొన్ని మనకు కనబడతాయి. మొదటి అధ్యాయంలో కనిపించని వీరి దోషాలు ఇప్పుడు రెండవ అధ్యాయంలో కనబడబోతున్నాయి. అందుకే ఈ పార్ట్ 2కి ఒక చిన్న టైటిల్ ఇద్దాం. దేవుని ప్రజల, అంటే బోత్ ఇశ్రాయేలీలు యూదులు, దేవుని ప్రజల మరికొన్ని నిర్దిష్ట పాపాలు. ఏమని రాస్తారు? దేవుని ప్రజల మరికొన్ని అన్నను నిర్దిష్ట పాపాలు డాష్ దేవుని తీర్పుకు కారణాలు. ఇప్పుడు దీన్ని మీరు రివర్స్లో రాసుకున్నా ఇంకా బాగుంటుంది. దేవుని తీర్పుకు కారణాలు డాష్ దేవుని ప్రజల మరికొన్ని నిర్దిష్ట పాపాలు. కుదిరితే అలా రాసుకోండి. దేవుని తీర్పుకు కారణాలు డాష్ దేవుని ప్రజల మరికొన్ని నిర్దిష్ట పాపాలు. రేపు ఎప్పుడైనా నోట్స్ చూసినప్పుడు మరికొన్ని అని మీరు వీలైతే మరికొన్ని అనేది అండర్లైన్ చేయండి. అప్పుడు వెంటనే మరికొన్ని అన్నాడంటే ఇంకేమైనా ఉన్నాయా? అది ఎక్కడుందో అది మొదటి అధ్యాయంలో ఉంటుంది. రైటా? వెళ్దాం. రెండవ అధ్యాయము మొదటి వచనము నుండి, మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. ఇంకా ఎక్కువ పాపాలు ఇప్పుడు కనబడబోతున్నాయి. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. అలాగు చేయుట వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. రాత్రిపూట మంచాల మీద పడుకొని రేపేం చేద్దామా, రేపు ఎవడిని ముంచుదామా అని ఆలోచిస్తున్నారట. రాత్రంతా పడుకొని ప్లాన్లు చేస్తున్నారట. రేపు ఎవడి నెత్తి మీద టోపీ పెట్టాలి, రేపు ఎవడి కొంప ముంచాలి. ముఖ్యంగా మీకా గారు ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వ్యవసాయ భూములు ఎక్కువ. ఆ వ్యవసాయ భూములు ఉన్న చోట భూస్వాములు బాగానే ఉన్నారు. ప్రత్యేకించి రెండవ అధ్యాయంలో ఆయన మాట్లాడుతుంది అలాంటి భూస్వాముల గురించి, అలాంటి ధనవంతుల గురించి. వీళ్ళకి కకృతి, దురాశ, ఉన్నది సరిపోవట్లేదు. ఉన్నది సరిపోక ఉన్నదానితో తృప్తి చెందక దురాశతో అవతలవాడి సొమ్మును కూడా, బలహీనుల సొమ్మును కూడా కాజేయాలన్న ఆలోచన రాత్రిపూట మంచాల మీద పడుకొని ఆలోచిస్తున్నారట. మంచాల మీద పడుకొని. చదవండి మళ్ళీ. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ. అది మీరు చేసిన తప్పు, చేస్తున్న తప్పు. అందుకే ఇవి మీ యొక్క శిక్షకు కారణాలు అవుతున్నాయి. రాత్రంతా ఆలోచించి ఉదయానికి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి పరిగెత్తున్నారట. ఏంటో చూద్దాం అవి. అలాగు చేయుట వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. వారి స్వాధీనములో ఉందట. వారి స్వాధీనంలో ఉందంటే అర్థం ఏంటి? వాళ్ళ ఏరియా అది. ఆ ఏరియాపై వాళ్ళకున్న పట్టది. వాళ్ళు ఏ చెబితే చేయాల్సిందే. అప్పుడప్పుడు మనం కొన్ని వింటుంటాం, మా ఏరియాలో ఎవడైనా భూమి కొనాలన్నా అమ్మాలన్నా ముందు మేము గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి, ఈ ఏరియాలో ఎవడైనా ఇల్లు కట్టాలన్నా కట్టకూడదన్నా మేము చెప్పాలి. ఉండదు ఈ డామినేషన్? మన ప్రాంతాల్లో లేదా ఈ డామినేషన్? ఉంది. అలాంటిది ఒకనాడు యూదుల మధ్య జరుగుతున్న పరిస్థితి. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం చూద్దాం. ఒకటి హోషేయ గ్రంథం 7వ అధ్యాయం
6వ వచనము చూద్దాం. పొయ్యిలో పడినట్లు వారు తమ హృదయములను మాటులోనికి తెచ్చుకొని ఉన్నారు. తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రంతయు నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహుమంట మండి కాలుచున్నది. రాత్రుల్లో ఒకరికేమో ఆలోచనలు, మరుసటి దినానికి మరొకరికి అవి మంటలు. పరిస్థితి. రాత్రి అన్న పదం కోసం ఆ వచనాలు చూపించాను. హోషేయ 7వ అధ్యాయము 6-7 వచనాలకు మళ్ళీ వస్తాం ఒక అవసరానికి. అది జస్ట్ నోట్ చేసుకొని పెట్టుకోండి, అంటే కాసేపట్లో వస్తాం. కుదిరితే నెక్స్ట్ ఎపిసోడ్లో అయినా వస్తాం, నెక్స్ట్ సెషన్లో. అలాగూ చేయుట వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు ప్రొద్దు పొడవుగానే చేయుదురు. ఏం చేస్తున్నారట వీళ్ళు? పాపాలు. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటి వానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. మొదటి అధ్యాయములో ఉన్నత స్థలాలే మనకు కారణాలుగా కనబడితే, లేదా కారణముగా కనబడితే, 2వ అధ్యాయానికి వచ్చేసరికి భయంకరమైన అక్రమం, భయంకరమైన అన్యాయం. ఎవరి అన్యాయం? గనుల అన్యాయం. ప్రజలలో ఉంటారు కొంతమంది, ధనాన్ని బట్టి, ఆస్తిని బట్టి. పదవులు ఉండకపోవచ్చు, కానీ ప్రజలలో వాళ్ళు ఘనులు. 10 ఆజ్ఞలు ఏం చెప్పాడు? నీ పొరుగువాని సొత్తును, నీ పొరుగువాని ఇంటిని ఏం చేయకూడదట? ఆశించకూడదు. నిర్గమకాండం 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయం 17వ వచనంలో చూద్దాం. 17వ వచనం, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, ఆశింపకూడదు. దేవుడు ముందే చెప్పాడు ఇవి జరుగుతాయని, కానీ వీళ్ళేం చేస్తున్నారట? భూములను, ఒక మనిషిని, వాని కుటుంబాన్ని, వాని ఇంటి వాణ్ణి, వాని స్వాస్థ్యమును ఏం చేయుచున్నారు? అన్యాయముగా ఆక్రమించుకొనుచున్నారు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనము చూద్దాం. 8వ వచనం, స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. అదేనా మీకా గారు చెబుతోంది? అదేనా మీకా గారు చెబుతోంది? సేమ్. సమకాలీకులుగా పరిస్థితులు ఒకేలా ఉన్నాయి. మరి వీళ్ళిద్దరు కూడా ఒకేలా మాట్లాడకపోతే ఎలా మాట్లాడతారు? ఏంటి వీళ్ళ దగ్గర కనబడుతున్నది? ఆశ, దురాశ, అక్రమం, అన్యాయం. ఎవరు చూస్తున్నారు ఇవన్నీ? దేవుడు. నెక్స్ట్ 3వ వచనం, కాబట్టి అనే పదం ఏం చెబుతోంది? అందుచేత, అందువలన, ఈ కారణం చేత దేవుడు సెలవిచ్చినదేమనగా గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది. గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది. గొప్ప అపాయ కాలము. ఆ అపాయ కాలానికి, ఆ అపాయ కాలం రావడానికి కారణం మీ మధ్య జరుగుతున్న ఈ భయంకరమైన దుర్మార్గపు స్థితి. ఎలా ఉంటుంది ఆ కాలం? దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొన లేకుండునంతగా, గర్వముగా నడువలేకుండునంతగా ఈ వంశమునకు కీడు చేయనుద్దేశించుచున్నాను. ఎంత ఎంత తప్పించుకొనలేనంత, గర్వముగా నడువలేకుండునంత. అంటే ఇలా గర్వం అన్నమాట. డబ్బులు ఎక్కువ ఉన్నాయిగా. డబ్బులు ఎక్కువ ఉన్నోడికి ఏముంటుంది?
గర్వం. కట్ చేసేస్తానన్నాడు మొత్తం. కట్ చేసి తలకాయ పైకెత్తే పరిస్థితే మీకు ఉండదు. దించిన మెడ ఎత్తలేడట పైన, అంతేనా? దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకుండానంత గర్వముగా నడవలేనంత. ఈ వంశానికి, ఇశ్రాయేలీయుల వంశానికి రాబోయే గొప్ప అపాయ కాలమది. ఆ దినమున జనులు మిమ్మును గురించి బహుగా అంగలార్చుచు సామెతనెత్తుదురు. మిమ్మును గురించి. ఇశ్రాయేలీయుల గురించి, యూదుల గురించి జనాలు సామెతలు మాట్లాడుకుంటారట. ఒక వచనం చూద్దాం ముందుగా. సామెతల గ్రంథంలోని 3వ అధ్యాయం. సామెతల గ్రంథంలోని 3వ అధ్యాయం 34వ వచనంలో రెండో మాట చూద్దామా? పోనీ 34వ వచనం మొత్తం చూద్దాం. అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. అంటే ఇప్పుడు షెఫేలా ప్రాంతంలో ఎవరికి అన్యాయం జరుగుతోంది? పేదలకు, బీదలకు, దీనులకు. ఆ దీనుల పక్షాన దేవుడు నిలబడుతూ ధనవంతులు, గనులు ఎవరైతే ఉన్నారో ఈ గర్వాంధులు, ఆ గర్వాంధుల గర్వాన్ని అణచివేయడానికి దేవుడు సిద్ధపడుతున్న తీరు. ఏమని మాట్లాడుకుంటారు జనులు వీళ్ళ గురించి? 4వ వచనం. వారు చెప్పు సామెత ఏదనగా, మనము బొత్తిగా చెడిపోయి ఉన్నామనియు, ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకిచ్చి ఉన్నాడనియు, మన యొద్ద ఉండకుండా ఆయన దానిని తీసి వేసెనే అనియు, మన భూములను తిరుగబడిన వారికి ఆయన విభజించి ఉన్నాడనియు ఇశ్రాయేలీలు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకొందురు. అయ్యో అయ్యో అయ్యో, దేవుడు మనకెందుకు ఇలా చేశాడు? మనం చెడిపోయాము, మన ఆస్తిని దేవుడు అన్ని జనులకు ఇచ్చేశాడు అని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారట. రొమ్ము కొట్టుకుంటూ. ఈ భూస్వాములు, గనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పేదల నుంచి భూములను లాక్కున్నారు. ఇశ్రాయేలు దేశం అండ్ యూదా దేశం. పేదల నుండి భూమి లాక్కుంటే అష్షూరీయులు వచ్చి వీళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కుంటారట. దానివల్ల పేదలకేం జరుగుతుందా మంచి అని మీరు అంటారేమో. ఆయన దీనుల ఎడల దయ కలుగునని మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు అష్షూరీయులు వచ్చి వీళ్ళు కాజేసిన భూములను వీళ్ళు తీసుకుంటే పేదలకు వచ్చే ప్రయోజనం ఏంటని మీరు అడిగితే, అష్షూరీయులు చేసిన పని, వాళ్ళు ధనవంతులు, గనులు, పెద్ద పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని వెళ్ళిపోతూ పేదోళ్ళను వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు పేదోళ్ళను వదిలేసి వెళ్ళిపోతే భూమి ఎవరిది అవుతుంది చెప్పండి? ఇక మళ్ళీ వాళ్ళదే, అసలు ఓనర్లకే మళ్ళీ వచ్చేస్తుంది. అది దేవుడు వేసిన ప్లాన్ అది. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ భూములను అయితే మీరు లాక్కున్నారో ఆ భూములను నేను వేరొకరికి ఇచ్చేస్తాను. వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ వీళ్ళకే ఇస్తారు. దీనుల ఎడల ఆయన ఏమనుంది బైబిల్లో ఇందాక? దయ కలిగినవాడు. మన భూములను తిరగబడిన వారికి ఆయన దయచేసి ఉన్నాడు, విభజించి ఉన్నాడని ఇశ్రాయేలీయులు అనుకొనుచున్నట్టు జనులు చెప్పుకుందురు. 5వ వచనం. చీట్లు వేయగా యెహోవా సమాజంలో మీరు పాలు పొందినట్లు నూలు వేయవాడు ఒకడును ఉండడు. ఇక భూములే లేవు, మీకు భూములే లేవు. మొత్తం ఇక్కడ మనకు 11 వచనాలు కనబడుతున్నాయి. 11 వచనాలు కనబడుతున్నాయి. ఈ 11 వచనాలలో మనం అర్థం చేసుకోవడానికి ఇంకొంచెం బాగా దీనిని
ఒక 2 సెక్షన్స్గా డివైడ్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మొదటి వచనము నుండి 5వ వచనం వరకు సెక్షన్ ఏ. పార్ట్ 2లో సెక్షన్ ఏ, పార్ట్ 2లో సెక్షన్ ఏ. ఏంటది? 2వ అధ్యాయం మొదటి వచనం నుండి 5వ వచనం వరకు. దీనికి ఒక చిన్న టైటిల్ ఇద్దాం, ఫ్యూచర్లో మీరు చూడగానే అర్థం కావడానికి. ప్రజలలోని గనుల పాపాలు. ప్రజలలోని గనుల పాపాలు 5వ వచనం వరకు. చీట్లు వేయగా యెహోవా సమాజంలో మీరు పాలు పొందినట్లు నూలు వేయువాడు ఒకడును లేడు. చీట్లు అంటే ఇక్కడ దేని గురించి చెబుతున్నాడు అంటే, దేవుడు, బాగా విందాం, దేవుడు కనాను దేశాన్ని ఇశ్రాయేలీయులకు ఇచ్చేటప్పుడు చీట్లు వేసి భూభాగాన్ని పంచిపెట్టాడు. మోషే గారి కాలంలో, మోషే గారి ఆధ్వర్యంలో, మోషే గారి ఆలోచన లేదా మోషే గారి ద్వారా చెప్పబడినటువంటి మాట. అది యెహోషువ గారు ఇంప్లిమెంట్ చేశాడు. చూద్దాం వచనాలు. సంఖ్యాకాండం 34వ అధ్యాయం. సంఖ్యాకాండము 34వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 13. మోషే ఇశ్రాయేలీలతో, మీరు చీట్ల చేత పొందబోచున్న దేశము ఇది. ఎలా పొందబోచున్నారంట వాళ్ళు? చీట్ల చేత. మరి జరిగిందో లేదో చూద్దాం, అది జరిగిందో లేదో చూద్దాం. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనము చూద్దాం. 10వ వచనం. వారి కొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలీలకు దేశమును పంచిపెట్టెను. చీట్లు వేసి భూభాగాన్ని పంచిపెట్టాడు. ఇప్పుడు 5వ వచనంలో ఏమంటున్నాడు? చీట్లు వేయగా యెహోవా సమాజంలో మీరు పాలు పొందినట్లు నూలు వేయువాడు ఒకడును ఉండడు. నూలు వేయువాడు ఒకడును ఉండడు అంటే, నూలు వేయడం అంటే ఇక్కడ మనం ల్యాండ్ కొలిచేటప్పుడు ఒక దారంతో దాన్ని కొలుస్తారు, అంతేనా? ఒక ల్యాండ్ని ఎలా కొలుస్తారు? ఒక టేప్తోనో దేనితోనో కొలుస్తారు. అలా మీకోసం, మీ భూముల కోసం సర్వే చేయిద్దాం అనుకుంటే, మీ భూమిని సర్వే చేయిద్దామనడానికి ఏ ఒక్కడు కూడా లేడట కనీసం నూలు వేసేవాడు. అంటే మీకు భూములు ఉండవు, మీ భూముల గురించి కొలతలేసేవాడు దొరకడు, మీ భూముల గురించి పట్టించుకునేవాడు కూడా ఉండడు. అది మీ భవిష్యత్, అది మీ భవిష్యత్. ఎవరి గురించిది? ప్రజలలోని గనుల గురించి. ఏం చేస్తున్నారు వీళ్ళు? పేదవారిని అణిచివేస్తూ, పేదోళ్లను తొక్కేస్తూ, నువ్వెలా పోయినా పర్లేదు, నీ ఇల్లు ఏమైనా పర్లేదు, నీ వాకిలు ఏమైనా పర్లేదు, మేము బాగుండాలని తాము మాత్రమే దేశంలో నివసించినట్లు ఇళ్లను కాజేస్తూ భూములను కాజేస్తున్న వారికి శ్రమ. శ్రమ అంటే దేవుడు పేదల పక్షపాతి అన్నట్టుగా కనబడడం లేదు ఇక్కడ. ఎంత క్లియర్గా కనపడుతోంది. పిచ్చోళ్ళు అంటారు, దేవుడు అనేవాడే ఉంటే పేదరికం ఎందుకుందండి అని. దేవుడు ఉన్నాడు కనుకనే అంతో ఇంతో ఈరోజు ఈ ప్రపంచంలో మేలు జరుగుతుంది. కానీ మనుషుల వలన వచ్చిన పేదరికం అది. మనుషుల స్వార్థ ప్రయోజనాల కోసం సమాజంలోనికి వారు తీసుకొని వచ్చిన పేదరికం ఇది. మాట్లాడుకుందాం వాటన్నిటి గురించి. ఇంకా ఈ గ్రంథంలో మనం ఈ విషయాలు కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. 6 సందేశాలు, అందులో మొదటి సందేశం. ఆ మొదటి సందేశంలో 2 పార్ట్స్. ఇప్పుడు మనం పార్ట్ 2లో ఉన్నాం. పార్ట్ 2లోని సెక్షన్ ఏ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మొదటి వచనము నుండి 5వ వచనం వరకు. దీనికి ఏమని ఇచ్చాం టైటిల్? ప్రజలలోని గనుల యొక్క పాపాలు. ఈ పార్ట్ 2 అయిపోవాలంటే 6వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూడాలి.
ఇది సెక్షన్ బి. ఇది సెక్షన్ బి. ఈ సెక్షన్ బికి టైటిల్ గనులతో పాటు అబద్ధ ప్రవక్తల పాపాలు అని రాయండి. ఏమని రాస్తారు? గనులతో పాటు అబద్ధ ప్రవక్తల పాపాలు. ఇంపార్టెంట్. గనులు భూస్వాములే సమాజానికి సమస్యగా కనబడుతుంటే వీరికి తోడు సమాజంలో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు తయారైపోయారు. మీకా గారు జాగ్రత్త, మీ బతుకులు బాగలేవు అని చెబుతున్నాడు సమాజంలో. దేవుడు ఉగ్రుడైపోతున్నాడు మీ గురించి అని చెబుతున్నాడు. సెక్షన్ బిలోకి వెళ్తున్నాను. నేను ఎందుకు సెక్షన్స్గా డివైడ్ చేస్తున్నానో మీకు అర్థం కావాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏం చెప్పబడిందో నేను చెప్పకపోతే మీరు ఒక్కొక్క వచనం చదువుకుంటూ పోతే ఏం అర్థం కాదుగా. ఇట్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ మోర్ ఇన్ ఎ బెటర్ వే. దైవజనుడైన మీకా గారు, మీ బతుకులు సరిగా లేవు ప్రజలారా అని చెబుతుంటే ఆయన దగ్గరకు వచ్చి ఇలాంటి మాటలు నువ్వు చెప్పకూడదు ఇక్కడ అని వార్నింగ్లు ఇస్తున్నారట. చూడండి ఇప్పుడు సెక్షన్ బి 6వ వచనం. మీరు దీనిని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు. ఇలాంటి చెప్పకూడదు మీరు, ఇలాంటివి చెప్పకూడదు మీరు. పేదోళ్ళను తొక్కేస్తున్నారు, జాగ్రత్త గనులారా. వారికి ఉండవలసిన, వారికి రావలసిన, వారికి చెందవలసిన, లేకపోతే వారి దగ్గరే ఉండవలసిన భూములను, ఇళ్లను, స్థలాలను మీరు అన్యాయంగా దురాశతో ఆక్రమించుకుంటున్నారు, జాగ్రత్త. దిస్ ఈజ్ నథింగ్ బట్ మోరల్ కరప్షన్. ఒక సోషల్ ఇంజస్టిస్, సామాజిక అన్యాయం ఇది అని మీకా గారు చెబుతున్నారు. అని చెబుతుంటే ఇలాంటి చెప్పకూడదు బాబు, నువ్వు ఇక్కడ మంచి చెబుతున్నాం, మంచి మాటలతో ఒకసారి అర్థం చేసుకొని వార్నింగ్లు ఇస్తున్నారట. మీకు విషయం చెప్పమంటారా? చరిత్రలో మీకా గారికే కాదు, దాదాపుగా ప్రతి ఒక్కరికి వార్నింగ్లు ఇచ్చారు. చెప్పకూడదు, చెప్పకూడదు, చెప్పకూడదు. మిగిలిన సేవకులకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురైనట్టుగా బైబిల్లో కొన్ని మనము చూద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం తీద్దాం. ఎందుకు ఇలాంటివి చెబితే ఒకడు కాకపోతే ఒకడు మారితే బిజినెస్ అంతా పడిపోదు. యెషయా గ్రంథం 30 9 నుంచి 11 వచనములు చదువుతున్నాను. 9 నుంచి 11 వచనములు అందరూ చూద్దాం. వారు తిరుగుబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు, దర్శనము చూడవద్దని దర్శనము చూచు వారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి. ఏం చెప్తున్నారు ప్రవక్తలతో? ఇల్లు మీకా లాంటి వారు, యెషయా లాంటి వారు, ఇర్మియా లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు మీ దర్శనాలు కనడం మానేయండి ఫస్ట్. పాప వీళ్ళు వస్తున్నారు, దేవోక్తి వచ్చింది, నాకు దర్శన రీతిగా నాకు ప్రవచన మాటలు వచ్చాయి, మీకు తెలియజేయమని దేవుడు చెప్పాడని వీళ్ళు చెబుతుంటే ఒక పని చేయి బాసు, దర్శనాలు కనడం మానే, ఇక దర్శనాలు చూడడం మానే. నువ్వు దర్శనాలు చూడబట్టే కదా మాకొచ్చి తలపోటు రోజు. ఏం చేయాలట? దర్శనము చూడవద్దని దర్శనము చూచు వారితో చెప్పువారు, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి. వీళ్ళ అప్లికేషన్లు ఎలా ఉన్నాయి చూడండి. ఏం చెప్పాలట? ఘాటుగా చెప్పొద్దు, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములను కనుడి. ఏం దర్శనాలు కనాలట? ఒకవేళ నిజంగా నువ్వు దర్శనాలే కనాలనుకుంటే మాయా దర్శనములను కనుడి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలుగుడి.
దైవజనులకు ప్రజల్లోని గనులు ఇస్తున్న వార్నింగ్లు అవి. మా బిజినెస్కి, మా వ్యాపారానికి, మా కార్యకలాపాలకి మీరు అడ్డం రాకూడదంతే. దారి నుంచి తొలగాలి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్తు జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు ఈ ప్రజలు. యెషయా గారికి ఏ అనుభవాలు అయితే ఎదురవుతున్నాయో మీకా గారికి అవే. చూసారా? చూద్దాం ఇంకొన్ని. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనము చూద్దాం. 21వ వచనం ఇర్మియా గారికి ఇస్తున్న వార్నింగ్లు ఇవి. కావున నీవు మా చేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు, అనాతోతు వారిని గురించి యెహోవా ఇట్లని చెప్పుచున్నాడు. అంటే ఇర్మియా గారికి ఏం చెప్పారట? ఆయన పేరు మీద నువ్వు మాట్లాడకూడదు అసలు. ప్రవచిస్తే ఏమవుతుంది? ప్రవచిస్తే చంపేస్తాను, జాగ్రత్త అని చెప్తున్నానట ఇర్మియా గారికి. నీవు మా చేత చావకుండునట్లు, చచ్చిపోతావు, జాగ్రత్త. పద్నాలుగవ అధ్యాయం అదే ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 14-15 వచనములు. యెహోవా నాతో ఇట్లా నేను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమునకు పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. అలాంటివి బాగుంటాయి వీళ్ళకి, అలాంటివి బాగుంటాయి. కానీ ఇర్మియా లాంటి ప్రవక్తలు చెబుతున్న హెచ్చరికలు వారికి ఎక్కట్లేదు. 26వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 7-9 వచనములు చూద్దాం. 7-9 వచనములు చూద్దాం. ఇర్మియా ఈ మాట బాగా చూడండి. ఈ మాట ఇప్పుడు ఇర్మియా గారికి వార్నింగ్ ఇస్తున్నది ఎవరో మీరు చూడాలి. ఇర్మియా ఈ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులును, నెక్స్ట్ ప్రవక్తలును, జనులందరూ వినిరి, జనులకందరికి ప్రకటింపవలెనని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తర్వాత, ఎప్పుడైతే హెచ్చరికలు చేశాడో ఇర్మియా గారు దేవుని పక్షాన, ఏం జరుగుతుంది? యాజకులును, ప్రవక్తలును, జనులందరూ అతన్ని పట్టుకొని నీవు మరణ శిక్ష నొందక తప్పదు. జనాలు అంటున్నారంటే తెలియదులే అనుకోవచ్చు. జనాలతో పాటు ఎవరు వచ్చారట ముందు వరుసలో? యాజకులు, ప్రవక్తలు. నీవు మరణ శిక్ష నొందక తప్పదు, యెహోవా నామమును బట్టి ఈ మందిరము షిలోహు వలె నగుననియు, ఈ పట్టణము నివాసలేక పాడైపోవుననియు నీవేళ ప్రకటించుచున్నావు అనుచు ప్రజలందరూ యెహోవా మందిరములో ఇర్మియా యొద్దకు కూడి వచ్చేది. ఎందుకు చెబుతున్నావు ఈ మాటలు? యూదయ నాశనమైపోతుందని ఎందుకు చెబుతున్నావు నీవు? మరణ శిక్షకు తగిన దోషం నువ్వు చేసావంటున్నారట. దొంగ నరిచినట్లేదు. చూస్తున్నారా? దేవుని సేవకులు ప్రజలకు హెచ్చరికలు చేస్తుంటే వార్నింగ్లు ఇచ్చిన చరిత్ర మన ముందు కనబడుతోంది. ఎంత భయంకరం! అపోస్తలుల కార్యములు కొత్త నిబంధనలో కూడా అలాంటి పరిస్థితులు చూద్దాం. 4వ అధ్యాయం 17వ వచనము చూద్దాం. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదరు పెట్టవలెనని వారు చెప్పుకొనిరి.
5వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 40వ వచనము చూద్దాం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. విడుదల చేసిరి. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం, ఆమోసు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 12వ వచనం, అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తనలకు ఏం చేశారట వీళ్ళు? ఆజ్ఞాపించిరి. 7వ అధ్యాయం, అదే ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 12-13 వచనములు చూద్దాం. 10 నుంచి చూస్తే మీకు మ్యాటర్ అర్థమవుతుంది ఇంకా బాగా. 10 నుంచి, అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యరొబామునకు వర్తమానము పంపి, ఇశ్రాయేలీల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు, యరొబాము ఖడ్గము చేత చచ్చుననియు ఇశ్రాయేలీలు తమ దేశమును విడిచి చెరలోనికి పోదురనియు ప్రకటించుచున్నాడు. అతని మాటలు దేశము సహింపజాలదు. చెరలోనికి వెళతారని ఆమోసు గారు చెబితే ఈ మాటలు ఎవ్వడు సహించడు అని అమజ్యా అన్నవాడు ఆమోసుతో ఇట్లా, నేను దీర్ఘదర్శి, తప్పించుకొని యూదా దేశమునకు పారిపోము, అచ్చటనే భత్యము సంపాదించుకొనుము, అచ్చటనే నీ వార్త ప్రకటించుము. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమై ఉన్నందున నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. కష్టాలు కొని తెచ్చుకోవట్లేదు వీళ్ళందరూ. సమాజం బాగుపడడానికి దేవుడు తన సేవకులను పంపితే, నోరు తెరిచి వారిని మాట్లాడమని చెబితే, ఆయన ఏమని మాట్లాడమని చెప్పాడు, వీళ్ళు మాట్లాడుతుంటే దానిని విని తట్టుకోలేక అది నువ్వు చెప్పకూడదని వార్నింగ్లు ఇస్తున్నారట. వార్నింగ్లు ఇస్తున్నారట. ఇంతకు ఇచ్చింది ఎవరు? మామూలు సామాన్యులేనా? అందులో వీళ్ళు కూడా ఉన్నారా? యాజకులు, ప్రవక్తలు. ఏం ప్రవక్తలు వీళ్ళందరూ? అబద్ధ ప్రవక్తలు. అబద్ధ ప్రవక్తలు. మీకా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, మీరు దీనిని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు. సెక్షన్ బిలో ఉన్నాం. ఎన్నవది? పార్ట్ 2. టైటిల్ ఏమి ఇచ్చాం దీనికి? గనులతో పాటు అబద్ధ ప్రవక్తల పాపాలు. మొదటి అధ్యాయంలో లేదా సెక్షన్ ఏలో పార్ట్ 1లో ఉన్నత స్థలములు మాత్రమే దేవుడు తెలియజేశాడు పాపాలుగా. ఇక్కడ మరిన్ని పాపాల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరివి? ప్రజలలోని గనులు, ప్రజలలోని అబద్ధ ప్రవక్తలు, వారి పాపాల గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా ఏం మాట్లాడతాడు దేవుడు? ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఇంకా ఏంటి మనం దీనిలో నుంచి మనం ఆలోచించవలసిన సంగతులు? ఇవన్నీ భోజనమైన వెంటనే మీకా కంటిన్యూ అవుతుంది. భోజనమైన వెంటనే మీకా కంటిన్యూ అవుతుంది. త్వరగా వచ్చేయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పిల్లల కోసం మరిన్ని మాటలు మీ పిల్లల ముందు ఉంచడం జరిగింది. మాట్లాడుకోవాల్సిన సంగతులు ప్రత్యేకించి ఈ దినానికి మరికొన్ని ఉంటుండగా సహాయం చేయమని, నడిపించమని, అర్థం చేసుకొని చరిత్రలోని సంగతులు చూస్తూ మా తరంలో ఇలాంటివి కనబడకుండా కనీసం కనబడుతున్న వాటిని కొంతైనా తగ్గించే ప్రేరేపణ మా అందరికీ ఉండులాగున సహాయం చేయమని, గ్రంథ ధ్యానంలో మరిన్ని విషయాలు నేర్చుకోవడానికి మేము సిద్ధపడుచుండగా నడిపించమని వేడుకొనొచ్చు యేసు ప్రభు వారి
పవిత్రమైన నామములు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్.